వ్యవహారం నడుస్తూ ఉన్నది. క్లారిఫికేషన్స్కు 5-10 నిమిషాలు టైం ఇవ్వడానికి మీరు ఇంత ఇబ్బంది పడితే దయచేసి మీరు సభాపతిగా పనిచేసినారు, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే క్లారిఫికేషన్స్ ఇస్తారు. మధు మాట్లాడండి సార్. నేను చెప్పేది వినండి. నేను అడిగిన తర్వాత మీరు ఏం చెప్పారు? వారిని మాట్లాడమన్నారు. వారికి అవకాశం అంటే వారికి మాట్లాడమంటే మిగతా వాళ్ళు వద్దన్నట్ట సార్? అట్లా కాదు కదా. అంటే ఇంకా 11:30 అయిపోయింది, ఇంటికి పోయే వరకు డేట్ మాట్లాడు. ఏంటండి ఒక తాత మధుకు ఒక్కరికి ఇవ్వండి సార్ ప్లీజ్. నో, నేను అడుగుతున్నా సార్, నేను అడుగుతున్నా. చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు సమాధానంలో భాగంగా లేదా గౌరవ సభ్యులు చేసిన సూచనలో 6 గ్యారంటీలు 1-2 తప్ప మేము తూచా తప్పకుండా అమలు చేసినటువంటి రిప్లై వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నది ఆర్టీసీ బస్సు, గ్యాసు, 2500 పెన్షన్ అధ్యక్ష. ఈ 2500 పెన్షన్ విషయంలో పేదరికానికి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు 90 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే అర్హులైనటువంటి మహిళలు 90 లక్షల మంది ఉన్నట్టే కదా అధ్యక్ష. ఒక్కొక్క మహిళకు ఈ 15 మాసాల కాలంలో చూసుకుంటే 37,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు 90 లక్షల మంది అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అధ్యక్ష. ఆర్టీసీ బస్సు యావరేజ్గా ఒక హెడ్ మీద ఎంత పడుతుంది అధ్యక్ష? గ్యాస్ సిలిండరు పర్ ఫ్యామిలీ చూసుకున్న హెడ్ మీద ఎంత పడుతుంది అధ్యక్ష? అసలుది నేను మొన్ననే నా ప్రసంగంలో భాగంగా చెప్పిన, ఒక అతిథిని భోజనానికి పిలిస్తే మనం సింపుల్గా పెట్టేది ఏంటంటే పప్పు ఉంటుంది, అన్నం ఉంటుంది, చారు ఉంటుంది, తొక్కు ఉంటుంది. ఈ 4 కలిస్తేనే భోజనం అవుతుంది అధ్యక్ష. తొక్కు చారు వడ్డించి బ్రహ్మాండంగా కడుపు నిండా భోజనం చేయమన్నట్టున్నది అధ్యక్ష. దీని విషయంలో అంటే మేము మాకుండేటువంటి సీరియస్ కన్సర్న్ చెప్తా ఉన్నాం. అమలు చేసినటువంటి హామీలో ముసుగున అసలు విషయాన్ని దాచి మసిపూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఓకే మంత్రి గారు, వారి దానికి ఏమైనా రెస్పాండ్ అయ్యేది ఉందా సార్? అన్ని